వ్యూవర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా సమ్మర్ హాలిడేస్ వచ్చేసింది. ఇప్పుడు ఇంటర్ స్టూడెంట్స్ అందరికీ కూడా నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ మార్క్ స్టూడెంట్స్లోని పేరెంట్స్లో ఇద్దరిలో పడింది కదా. బట్ చాలా వరకు ఏంటంటే యూనివర్సిటీలో కనుక మనం చదువుకుంటే మంచి మార్క్స్ కనుక వస్తే మన ఫ్యూచర్ చాలా బాగుంటుంది, జాబ్స్ చాలా బాగుంటుంది అని చాలా ప్లానెడ్గా ఆలోచించుకుంటారు. బట్ అలాంటి యూనివర్సిటీస్లో ఇప్పుడు ఏపీ తెలంగాణ 2 తెలుగు స్టేట్స్లో కూడా ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది చాలా చాలా ఎక్కువగా వైరల్గా వినబడుతుంది. ప్రతి స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు కూడా. అసలు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అనేది మన ఏపీ తెలంగాణలో లేదే, ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉంది. బట్ మరి అంత లాంగ్ వెళ్తే ఎలా? నిజంగానే పిల్లలు స్టూడెంట్స్ చదువుకోవాలంటే వాళ్ళకి సెక్యూర్గా బాగుంటుందా? అంత లాంగ్ కదా, అకామిడేషన్ బాగుంటుందా, ఎడ్యుకేషన్ బాగుంటుందా, అసలు ఎలా ఉంటుంది అనేది చాలా మందికి డౌట్. సో మరి ఈ డెహ్రాడూన్ సిటీలోని ఉత్తరాంచల్ యూనివర్సిటీ మరి ఎందుకు ఇంత ఫేమస్ అయింది? ఎడ్యుకేషన్ ఫేమసా, లేకపోతే ప్రొఫెసర్స్ అంత బాగా చెప్తున్నారా, అసలు పేరెంట్స్ కూడా ఎందుకు అంత లైక్ చేస్తున్నారని తెలుసుకోవడానికి నేనైతే హైదరాబాద్ నుండి మరి ఇక్కడికి వచ్చేసాను. నాకైతే బేసిక్గా కాలేజ్ కానీ లేకపోతే అట్మాస్ఫియర్ కానీ చాలా చాలా నచ్చింది. అబ్బా, చాలా ప్లెజెంట్గా ఉంది, స్టూడెంట్స్కి కూడా చాలా బాగుంటుంది అనిపించింది. చాలా కోర్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా బీటెక్, ఎంటెక్, పీజీ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. హాయ్ సార్. సో అంటే లైక్ మనకి ఏపీ తెలంగాణలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఇంత లాంగ్ వచ్చి మీరు చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? యాజ్ అ ఫాదర్గా ఫ్యాకల్టీ చెప్తున్నారు కొంచెం లాంగ్వేజ్ పర్పస్ కూడా బాగుంటుంది. అక్కడ వచ్చేసరికి తెలుగు, ఇక్కడ హిందీ, ఇంగ్లీషు, లాంగ్వేజ్ మొత్తం ఇంగ్లీష్ మీదనే మాట్లాడుతున్నారు. ఫర్దర్గా ఏదైనా రేపు జాబ్ వచ్చేసరికి స్కిల్ వచ్చేసరికి ఎక్కువ స్కిల్ మీదనే డెవలప్మెంట్ అంటున్నారు. గ్రోతింగ్ ఫ్యూచర్ కోసం రేపు ఏదైనా ఫారిన్ అయినా కూడా ఎక్కువ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటున్నారు. సరే, భవిష్యత్తు ఫారెన్ పంపించేద్దాం జనరల్ చెప్తున్నా, చెప్పలేం కదండి 4 years తర్వాత. ఆంధ్రాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ అక్కడ 4 years కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన స్టూడెంట్స్ని ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ మా పేరెంట్స్ జాయిన్ చేశారు, ఇంజనీరింగ్ 4 years కంప్లీట్ అయింది, కానీ మేము ట్రై చేస్తున్నాము, జాబ్స్ ఏదొస్తే చూస్తున్నాము అనుకున్నాం. ఒకళ్ళు వచ్చిన వాళ్ళు కూడా జాబ్స్ ఎంత వస్తున్నాయి, 20,000 30,000 ఆ రేంజ్లోనే ఉంటున్నారు. వాళ్ళు 4 years కంప్లీట్ అయిన తర్వాత ఏ ఒక్కడు కూడా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరు ఇప్పుడు తెలుగు ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడలేకపోతున్నారు. And what is the use of spending 4 years precious time spending here after completing the 4 years BTech? What is the use? Same, they are coming with just for the certificate. Okay. What is the use? అందుకనే మా పాపనైనా కూడా ఇంత దూరం తీసుకొచ్చి జాయిన్ చేయాలనుకుంటున్నాను. సార్ చెప్పండి, అంటే లైక్ పర్సనల్గా విజిట్ చేశారు, మీకు ఎలా అనిపించింది ఉత్తరాంచల్ యూనివర్సిటీ? చాలా బాగుంది మేడం. చూసినాం, అకామిడేషన్ చూసినాం, క్యాంటీన్ చూసినాం, మళ్ళీ కాలేజెస్ చూసినాం అన్నీ. కానీ నీకు ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ చూస్తే మాత్రం నాకు చాలా నచ్చింది. అంటే బేసిక్గా అబ్బాయిల్ని చూస్తే పేరెంట్స్ ఏమనుకుంటారంటే నా కొడుకు ఎక్కడున్నా కూడా పర్వాలేదు, మగపిల్లాడు కాబట్టి ఓకే, ఎంత లాంగ్ పంపించాను అనుకుంటారు. యాజ్ ఏ ఫాదర్గా డాటర్ని ఇంత లాంగ్ పంపించాలి అంటే 1,000 times ఆలోచిస్తాను. అమ్మాయిని కూడా అబ్బాయి లాగా పెంచాలనుకుంటున్నాను నేను, అందుకని. సూపర్. సో మేము నిజంగానే మాకు ఎంత హ్యాపీగా ఉంటుందో, ఫాదర్స్ అందరూ కూడా నా కూతుర్ని కూడా నేను కొడుకులా పెంచాలనుకుంటానంటే మాకు ఎంత చాలా హ్యాపీ అనిపిస్తుంది మా కూతుర్లందరికీ. సో మరి పాపకి ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు మీరు? ఎడ్యుకేషన్ కానీ లేకపోతే స్టడీ మీదనే ఇంట్రెస్ట్ పెట్టమని చెప్తున్నాం మేడం. వేరే ఏమన్నా ఉంటే అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ మాత్రం 4 years నువ్వు చదువుకున్నావు అనుకో, కష్టపడ్డావు అనుకో, 40 years సుఖపడవచ్చు. 4 years సుఖపడాలనుకున్నావు అనుకో, 40 years కష్టపడాల్సి వస్తుంది. అది నీ ఇష్టం. అంటే పాప కూడా చాలా మ్యాథ్స్ స్టడీ గురించి ఆలోచిస్తుంది ఇప్పటికైతే. ప్రస్తుతానికి ఈ 4 years ఎట్లుంటుంది మనం అయితే చెప్పలేము. లేదు, మీరు ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని అనుకుంటున్నాం మేము. 100% అలానే ఉంటుంది, అలానే బాగా చదువుకుంటుంది, మంచి నేను తీసుకొస్తుంది రావాలనుకుంటున్నాను నేను కూడా తప్పకుండా. సో మీకు ఇక్కడ అకామిడేషన్ కానివ్వచ్చు, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ సెక్యూరిటీ కూడా ఫుల్ ఉంది, అన్నీ చూసినామండి. నిన్న వచ్చినాం మేము. కానీ ఇక్కడ వీళ్ళు విజిట్ చేసుకోవడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ, మనకు ఇచ్చే మర్యాద కానీ, మనం వచ్చి తిరిగి చూసినా కానీ నాకైతే ఈ ఏరియా, ఈ క్లైమేటు, ఆ చెట్లు,
మన హైదరాబాద్లో ఇంత ఓపెన్ ప్లేస్ నాకు ఆయన గ్రీనరీ ఇంత అంత కనిపించలేదు నాకు. ఇక్కడ మాత్రం నాకైతే నచ్చిందండి, అందుకని జాయిన్ చేయాలనుకున్నాను. అంటే అక్కడనే కన్ఫర్మ్ చేసుకున్నాం జాయిన్ చేద్దామని. ఇక్కడికి వచ్చినాక ఇంకొంచెం అప్పుడు 100 అనుకున్నాం, ఇప్పుడు 120% అనుకున్నాం కంపల్సరీ చేయాలి. సూపర్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్ చూసారు కదా, అంటే లైక్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ చూసారు, అంటే మన ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో కూడా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో మీరు ఎక్స్పెషల్లీ మీకు ఇది లైక్ చేయడానికి పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ బాగున్నాయి. ఓకే. ఎందుకంటే ఫెసిలిటీస్ లేకుండా ఈ కాంట్ అడాప్ట్ ఫర్ ద న్యూ సిస్టమ్. ఇప్పుడు కంప్యూటర్ వాళ్ళు అందరు సిఎస్ అంటున్నారు. షుడ్ హ్యావ్ ఫెసిలిటీస్, ల్యాబ్ షుడ్ బి దేర్, ఫ్యాకల్టీ షుడ్ బి దేర్, ఆల్ షుడ్ బి దేర్, దెన్ ఓన్లీ స్టూడెంట్ విల్ అడాప్ట్ ఫర్ దట్. So facilities are extraordinary, and whatever my concerns, facilities are very, very extraordinary. ఎక్కడ సార్ మంది? ఈస్ట్ గోదావరి, రావులపాలెం అండి. ఈస్ట్ గోదావరి, రావులపాలెం. ఓకే. సో అక్కడ నుంచి ఇక్కడ ఉత్తరాఖండ్. అవును. సో మీకు నచ్చిందా యూనివర్సిటీ? నచ్చిందండి. అంటే మేము మామూలుగా మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయిలు కొంతమంది అక్కడ కడియపులంక అక్కడ పిల్లలు చదువుతున్నారండి. నేను మామూలుగా ఇంకా అబ్బాయి తిరుమలలో చదివాడండి, సెకండ్ ఇయర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎక్కడ జాయిన్ చేద్దాం ఏమిటి అని చెప్పేసి అని ఆలోచిస్తున్నాను. చెన్నై వెళ్దామా లేకపోతే కర్ణాటక ఏమిటి అని ఆలోచిస్తుంటే ఇలాగ ఉత్తరాంచల్లో ఉందండి, బాగుంది యూనివర్సిటీ అని చెప్పాను. అన్న తర్వాత అయితే ఎలా అయితే చూద్దాం అని చెప్పేసి అంటే అతను చెప్పడం అది కూడా చాలా బాగా చెప్పాడు. మనం కూడా ఒకసారి కంటితో చూద్దామని చెప్పి యూనివర్సిటీకి ఫోన్ చేస్తే విజిటింగ్ ఏర్పాటు చేసాం, రండి అని చెప్పాను. వచ్చాను. వచ్చిన తర్వాత చూసామండి, అంతా కూడా చాలా బాగుంది. మొత్తం ఏ యూనివర్సిటీలో లేని విధంగా ఇక్కడ అంతా కూడా బాగుంది. ఫీజు బాగుంది. నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ బాగుంది, క్యాంటీన్ బాగుంది. ఇక్కడ ఉండేటువంటి వాతావరణం, మెయిన్ డెహ్రాడూన్ మంచి ఇండియా క్యాపిటల్, మంచి వాతావరణం బాగుంది. అంతా బాగుందని ఇక్కడ జాయిన్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఏంటి యూనివర్సిటీ నచ్చిందా? నచ్చింది. నిజం చెప్పండి రా, నిజంగానే ఏం నచ్చింది నీకు? గ్రీనరీయా? కాలేజ్ క్లైమేట్ మెయిన్ గా మంచిగా రీల్స్ చేసుకొచ్చి. సో ఇంకా మీకు బాగా నచ్చిన థింగ్స్ ఏంటి? అంటే ఎడ్యుకేషన్ గురించి ఏమైనా ఎంక్వైరీ చేసుకున్నాం. మార్నింగ్ ఒక మీటింగ్ పెట్టినారు, మొత్తం చెప్పినారు, బాగుంది, మొత్తం బాగుంది. సో మీకు అంతా నచ్చింది ఫైనల్ గా? సో మరి మీరు ఎవరికైనా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? మీకు లైఫ్ కావాలంటే మంచివి, ప్యాకేజ్తో జాబ్ కావాలంటే ఇక్కడికి వచ్చేయమని చెప్తాం. అంటే మంచి ఫ్యూచర్ కావాలి అంటే ఖచ్చితంగా ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఉండాలంటారు. ఎందుకర్రా? బెస్ట్ చాయిస్ అని చెప్తాం. వాళ్ళకైతే క్లైమేట్ బాగా నచ్చుతుంది, ఇంకా నేచర్, ఫుడ్ మంచిగా ఉంది. ఫుడ్ మంచిగా ఉంది. సో చూసారు కదండి, అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీకి వస్తే వాళ్ళ లైఫ్ ఖచ్చితంగా చాలా బాగుంటుందని స్టూడెంట్సే ఫిక్స్ అయిపోయి చాలా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. అంటే మనకి స్టేట్తో సంబంధం లేదు, లాంగ్వేజ్తో సంబంధం లేదు. హాయ్ వాస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉత్తరాంచల్ యూనివర్సిటీ దగ్గరికి వచ్చేసాం కదా. బట్ ఇక్కడ అయితే నాకు అనిపించింది, వన్స్ నేను లోపలికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎక్కడ కూడా రోడ్స్ కానివ్వచ్చు, స్పేషియస్ కానివ్వచ్చు, అంటే మనం ఒక యూఎస్లో ఆస్ట్రేలియాలో ఇలా ఉంటాయి కదా, అంటే కమ్యూనిటీస్ విల్లాస్ ఉంటాయి కదా, సేమ్ నాకు అంతే క్లీన్గా అంతే హైజానిక్గా అనిపించింది. బట్ ఇక్కడ గ్రీనరీ కానీ అట్మాస్ఫియర్ కానీ వేరే లెవెల్ ఉంది, చాలా చాలా బాగుంది. ఒక్కసారి మీరు చూడండి, ఎక్కడైనా సరే ఈ పీజీస్ అనేది ఇంత హైజానిక్గా ఎక్కడైనా ఉంటాయా? బట్ ఇక్కడ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ నాకు ఇంత హైజానిక్ అనిపించింది. ఫుడ్ అయితే మాత్రం వేరే లెవెల్ టేస్ట్ ఉంది. బట్ ఒకసారి మనం లైవ్లో కూడా ఫుడ్ చూద్దాం. అండ్ ఇక్కడ కూడా చాలామంది నీట్గా వీళ్ళు డ్రెస్ కోడ్ అనుకుంటా, ఐ థింక్ సో. అండ్ ఫుడ్ కోర్ట్ దగ్గర ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం కొంచెం ఇంటరాక్ట్ అవుదాము. హాయ్, ఏ ఇయర్ నువ్వు?
నేను ఫస్ట్ ఇయర్ మేడం, సెకండ్ సెమ్ రాస్తాను. సెకండ్ సెమ్ రాస్తున్నావు, ఫస్ట్ సెమ్ ఆల్ క్లియరా? అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి 60 to 65% ఉంటే చాలు, ప్లేస్మెంట్ పక్కా. మన వైజాగ్ నుంచి ఇక్కడ ఉత్తరాఖండ్ వచ్చారు, ఎలా అనిపిస్తుంది? నార్మల్ అంటే అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. అరే అనిపించిందా మన వైజాగ్ లో కూడా నావల్ ఏరియా సేమ్ అలానే ఉంటుంది, ఈ ఏరియా కూడా కొంచెం అలానే అనిపించింది. పైగా మన యూనివర్సిటీ పక్కన ఆర్మీ క్వార్టర్స్ కూడా ఉన్నాయి కదా, అది సేమ్ ఫీల్ ఇస్తుంది. సేమ్ ఫీల్ ఇస్తుంది కదా, సేమ్ మన వైజాగ్ వైబే ఉంది. మన సౌత్ ఫుడ్ మేడం, మన సౌత్ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మనకంటూ సపరేట్ బ్లాక్ ఇచ్చారు అంటే హాస్టల్ కి. మొత్తం సౌత్ వాళ్ళు అందరూ ఒకటే బ్లాక్ లో ఉంటారు, వాళ్ళకి కూడా ఫుడ్ అంతా తెలుగు వాళ్ళు. అందుకే ఫుడ్ కూడా మాకు నచ్చింది మేడం, ఫుడ్ గురించి భయపడిన అవసరం లేదు. అంటే యాక్చువల్గా మనకి ఎలా అనిపిస్తుంది అంటే కాలేజ్కి వెళ్ళేటప్పుడు అంటే లైక్ స్పోర్ట్స్ ఉందా, అదర్ కల్చర్ యాక్టివిటీస్ ఉన్నాయా లేదా, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, చాలా బాగుంటుందా లేదా, డిసిప్లిన్, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం కదా. సో మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా చెక్ చేసుకున్నారు? ఈ స్టార్టింగ్ లో మేము కూడా ఫ్యాకల్టీ చూసి భయపడ్డాం, కాకపోతే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అంటే బీటెక్ అంటే ఎలాగంటే మనం మన ఓన్ గా చదువుకోవాలి కదా ఎక్కడైనా సరే. వాళ్ళు ఫస్ట్ అడుగుతాము, డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతాము, క్లియర్ చేస్తారు. ఇంకా లేదనుకుంటే వాళ్ళే మనకి ఇంకా మళ్ళీ దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతారు. చాలా ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ అనమాట. సో మొత్తానికి అయితే మీరు అప్కమింగ్ ఉన్న స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారు ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి? సౌత్ కన్నా నార్త్ ఈ యూనివర్సిటీ జాయిన్ అవ్వడం చాలా బెస్ట్ మేడం. ఇప్పుడు అంత ప్రాక్టికల్గా చూడాలంటే ఇప్పుడు సౌత్కి వెళ్ళండి, మీకు నచ్చిన యూనివర్సిటీకి వెళ్ళండి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో సేమ్ ఇక్కడ మాట్లాడినట్టే మాట్లాడండి, అక్కడ ఫీజు కనుక్కోండి. ఇక్కడికి రండి, ఇక్కడ కూడా ఎలాగో ఫ్రీ విజిటింగ్ ఉంటుంది, ఇంతియాజ్ సార్ తీసుకొస్తారు, ఇక్కడ కూడా ఫ్యాకల్టీతో మాట్లాడండి. అండ్ ఇక్కడ కూడా చూడండి యూనివర్సిటీ ఫీజు కూడా చూడండి, ఫీజు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది, మొత్తం మనకి ఇష్టమైనట్టు ఉంటుంది మేడం. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే సార్కి ఒక కంప్లైంట్ చేస్తే చాలు, సార్ మొత్తం చూసుకుంటారు, A to Z, ఏ కష్టం రాకుండా సార్ చూసుకుంటారు. ఒకటే ఇబ్బంది ఏంటంటే డిస్టెన్స్ అంటే లాంగ్ డిస్టెన్స్ అంటే. సో ఇక్కడ వాతావరణం అంతా బాగుందా, క్లైమేట్ అంతా సెట్ అయిందా, ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా? మెయిన్ కాలేజ్ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ బాగుంటే మొత్తం అంతా బాగుంటుంది. ఫ్రెండ్స్ అందరం కలిసే ఉంటాం. ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? ఫ్యాకల్టీ సూపర్, ఫ్యాకల్టీకి అయితే అసలు ఏం అనవసరం. వన్ క్లాస్లో ఎంతమంది పీపుల్ ఉంటారు? 60 to 70. 60 to 70 క్లాస్. ఓకే. స్పేషియస్ కానీ వెంటిలేషన్ అంతా అంతా బాగుంటుంది. గేమ్స్ ఉంటాయి ఇక్కడ? స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. మొన్న స్పోర్ట్స్ తన ఆడింది. ఓకే. రన్నింగ్ లో ఫస్ట్ 100 meters 100 meters ఓకే. స్పోర్ట్స్ కూడా సో జరుగుతుంది. ఇక్కడ స్పోర్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈవెన్ ఫెస్ట్స్ కూడా మొన్న రీసెంట్ గా మీలాగే ఉంటారు సేమ్. అవునా? సీరియస్లీ. సో మీరు బయటికి ఎలా ఎప్పుడైనా వెళ్ళొచ్చా? వీక్లీ ట్వైస్ ఉంటుంది. వీక్లీ ట్వైస్. ఓకే. సో మళ్ళీ కేరింగ్ అని ఎవ్రీథింగ్ అంతా బాగుంటుంది. ఇప్పుడు మీకు రూమ్లో ఏదైనా అంటే నీట్గా లేకపోయినా నీట్ అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్ గానీ ఉన్న వార్డెన్ వెంటనే సాల్వ్ చేస్తారు. వాష్రూమ్స్ అని హైజానిక్, చాలా హైజీనిక్ లేకపోతే మరి ఇంకా మీటింగ్ పెట్టి తిడతారు అందరు. టీచింగ్లో మీకు బాగా నచ్చిందేంటి? అంటే ఇంగ్లీష్లో ఎక్కువ టీచ్ చేయడం, మన సౌత్ ఇండియన్స్ స్పెషల్గా అది నాకు బాగా నచ్చింది. అర్థమయ్యేటట్టుగా బాగా, అంటే ఫాస్ట్గా సిలబస్ కవర్ చేయకుండా స్లోగా, అది నాకు బాగా నచ్చింది. అగైన్ మిడ్ ఎగ్జామ్స్, అది మాకు ఇంకా ప్లస్ మార్క్. సో టీచింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ? టీచింగ్ అయితే బాగుంటుంది మేడం, మీకు రిమార్క్ అనేది ఉండదు, మీకు ఏ విధంగా హెల్ప్ చేయాలన్నా కానీ టీచర్స్ ఎప్పుడు ముందు ఉంటారు మేడం. ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ బాగా చెప్పడం కానీ బాగుంటుందా? బాగుంటుంది మేడం. ఇప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ పర్టికులర్ వాళ్ళ క్యాబిన్ అనేది ఉంటుంది, ఆ క్యాబిన్ దగ్గర పోయి మనం ఎప్పుడు అడిగినా చెప్తారు మేడం వాళ్ళు. సార్ అంటే ఇక్కడ లోపలికి రాగానే నాకు ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ కనిపించింది. అంటే లైక్ స్పేషియస్ కానీ, వెంటిలేషన్ కానీ, ప్లెజెంట్ ఫీల్ కానీ, ఇక్కడ కూడా ఒక కాలేజ్ బిల్డింగ్ నాకు అనిపించలేదు. ఒక విల్లాస్ ఎలా ఉంటుంది కానీ, క్యాంటీన్ కానీ హైజెనిక్గా, చాలా క్లీన్గా, చాలా 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 బాగా అనిపించింది. అంటే లైక్ ఇంత డిసిప్లిన్గా, ఇంత క్లీన్ అండ్ హైజెనిక్గా ఉంచడానికి ఇదంతా ఏమైనా ఒక ప్రిన్సిపల్ ఉంటుందా? లైక్ ఎలా ఇంత మెయింటెనెన్స్? ఇది ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు అవర్ ఛాన్సలర్ సార్ మేడం. హీ లుక్స్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ప్రతి ఒక్కటి ఐ లైక్ క్లీన్నెస్ కానీ, ఏదైనా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ, గ్రీనరీ పరంగా కానీ, ఫ్యాకల్టీ పరంగా కానీ, రిక్రూట్మెంట్ పరంగా కానీ ఎవ్రీథింగ్ చూసుకుంటారు. అండ్ ఏంటంటే తను మా కాల్స్ అటెండ్ చేస్తారు మేడం మెయిన్గా. అంటే మేము ఈవెన్ ఎంప్లాయీస్ ఉన్నా కానీ, ఆయన ఒక చైర్ పర్సన్ ఉన్నా కానీ, ఏ టైంలో కానీ ఇక పలానా స్టూడెంట్స్కి ప్రాబ్లం వస్తుంది అంటే హీ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట, రెస్పాండ్ అవుతారు. ముఖ్యంగా ఫీమేల్కి ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది?
ఇక్కడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా మేడం, ఇది అంటే వీళ్ళు బాగా ఎక్స్పీరియన్స్ కదా వీళ్ళు. సో ఐ మీన్ లైక్ వాళ్ళకు వచ్చేసి వాళ్ళ రిలేటెడ్ వార్డెన్స్ ఉంటారు, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు, మనకు దగ్గర 400+ ఇన్స్టాల్ కెమెరాస్ ఉంటాయి అన్నమాట. సో సెక్యూరిటీ పరంగా అయితే ఏం ప్రాబ్లం ఉండదు మేడం. మెయిన్ నేను అంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ అని చెప్పను, ఎంటైర్ డెహ్రాడూన్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ యూ ఫైండ్ 0% క్రైమ్ రేట్. ఓకే, ఇక్కడ మీకు ఈవెన్ నైట్ టైం వెళ్ళినా కానీ మీకు ఏం ప్రాబ్లం లేదు, అంతే అంత సెక్యూర్డ్గా ఉంటుంది. ఓకే, ప్రతి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్కి మీకు కంటోన్మెంట్ అంటే మిలిటరీ రిలేటెడ్ పీపుల్ ఉంటూనే ఉంటారు అనమాట. సో క్రైమ్ రేట్ అనేది చాలా జీరోలో ఉంటుంది. ఇంకా ఎట్లా వీళ్ళు యూనివర్సిటీ క్యాంపస్లోనే ఉంటారు కాబట్టి 6 o'clock లోపల వీళ్ళు వెళ్ళిపోవాలి మేడం. హాస్టల్ గేట్స్ క్లోజ్ అవుతుంది గర్ల్స్కి అయితే. ఓకే, లేదు వాళ్ళు ఏదైనా లైబ్రరీకి వెళ్తాను అనుకుంటే వాళ్ళతో ఒక వార్డెన్ ఉంటారు. ఓకే, వాళ్ళు తీసుకెళ్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళతో కలిసి వస్తారనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా వరకు ఎక్కడ చూసినా ర్యాంకింగ్ మీద చాలా ఫోకస్డ్ ఉంటుంది. అంటే ఆ యూనివర్సిటీ ఇస్ నెంబర్ 1 అనిపించుకోవడానికో, లేకపోతే మా స్టూడెంట్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనో చాలా ఎక్కువ ప్రెజర్స్ వస్తూ ఉంటాయి. బట్ వీళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ ఏమైనా ఫ్యాకల్టీ నుంచి అంటే లైక్ మీ మేనేజ్మెంట్ నుంచి ఏమైనా స్టూడెంట్స్కి ఉంటుందా స్ట్రెస్? స్ట్రెస్ అనేది అంటే ఇంజనీరింగ్ లెవెల్లో స్ట్రెస్ అనేది సౌత్ సైడ్ ఉండొచ్చేమో కానీ, బట్ నార్త్ సైడ్ ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదు మేడం. ఎందుకంటే మేము హాఫ్ డే క్లాసెస్ పెడతాం, హాఫ్ డే ప్రాక్టికల్ ల్యాబ్స్లో ఉంటారు అనమాట. సో స్ట్రెస్ఫుల్ ఎడ్యుకేషన్ అనేది మ్యాక్సిమం మేము పెట్టాం మేడం. సో స్ట్రెస్ఫుల్ వల్ల ఏమవుతుందంటే మెయిన్గా థింగ్ ఈజ్ దట్ మళ్ళీ వాళ్ళు కార్పొరేట్ మిషన్సే అవుతారు. మెయింటెనెన్స్ ఇదంతా కూడా అంటే ఏ యూనివర్సిటీలో కూడా ఇంత క్లీన్ అండ్ క్లియర్గా ఎక్కడ చూడలేదు. సో దీనికోసం పర్టికులర్గా మీరు ఏమైనా చేస్తూ ఉంటారా? అంటే లైక్ ఇలా ఉంచడం అంటే పర్టికులర్గా అంటే ఇప్పుడు మేము ఫస్ట్ నుంచి ఇది లా కాలేజ్ నుంచి స్టార్ట్ అయింది మేడం. ఓకే, ఆ డిసిప్లిన్ అనేది అట్లనే వచ్చింది. ప్రతి ఒక్కటి అనేది మేము రెగ్యులర్గా అంటే మానిటరింగ్ చేస్తాం మేడం. అంటే హైజీనిక్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, అంటే ఒక పాయింట్లో అంటే మాకు ఎక్కడ కూడా ఇట్స్ కాలేజ్ అన్న ఫీల్ రావట్లేదు. ఏదో కమ్యూనిటీ విల్లాకి వచ్చాం అన్నంత ఉంది, ఒక యూఎస్ అట్లా. అట్లేం కాదు మేడం. సో స్టూడెంట్స్ అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఐ మీన్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సూపర్ మేడం. మీకు ఒక ఎంట్రన్స్లోనే మీకు వైబ్ వచ్చేస్తుంది. అంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ప్లేస్లో చదువుకున్నాము, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉన్న ప్లేస్లో చదువుకున్నాము అని చెప్పేసి ఒక ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.